ఒప్పుకున్నారా లేదా? ఇటు ఊపుతున్నారు, తలాటు ఊపుతున్నారా? మీరు యూట్యూబ్లో నేను ఏం చేయలేదు, నేను వచ్చిన నెల చదువుతున్నాను. మరి నా సొంతం ఏం చెప్పడం లేదు. కాబట్టి మరణము అనేది మనమంత ఈజీగా తీసుకోవాలి. ఒకసారి ఒక ఆమె అంది, కోడి పిల్లలు వచ్చినాయి. మేము ఏదో ఊరు వెళితే పిల్లలు కోడి పిల్లలు కీసుమంటా వచ్చినాయి. మేము వరండాలో కూర్చున్నాం, ఎవరో వరండా. సారో కొంచెం మీరు అక్కడ కూర్చున్నారా సార్? ఎవరు అంటున్నారు, ఆమె మేము అడగం. ఆ ఊర్లో కొంచెం తల్లి లేదు సార్, తల్లి చచ్చిపోయింది సారు అంది. నా ఆత్మీయ నాయకుడు నాకు కూడా ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ ప్రభువుని నమ్ముకుని చచ్చిపోయిందా లేదా అని అడుగుతున్నాడు. అంటే ఎవరి తల్లి? కోడి పిల్లల తల్లి గురించి ఆమె చెప్తుంది. ఈయనేమో ఒక ఆవిడ చచ్చిపోయింది అన్నట్టుగా ఆమె నమ్మి చచ్చిపోయిందా లేదా అన్నాడు. అంటే ఒక నమ్మి చచ్చిపోతే ఏమి తంటా లేదు, నమ్మకపోతేనే మనం బాధపడవలసింది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సావు విషయంలో ఈ 3 గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఈరోజు ప్రభు చేత బోధించబడుతున్నాం. తర్వాత మీకు ఒక్కొక్క మాట చెప్తాను. మనం దేవుణ్ణి చాలా అడుగుతాం కదా, ఇక తెల్లారి దేశాలు అడగడమే మొదలు. ఇక మోకరు వెళితే ప్రార్థన మొదలెడితే ఇక మనం మొదలెట్టిన లిస్టు ఇది చూసి దేవుడు అలా పారిపోవాలి. ఇక చెప్పేద్దరా బాబు ఇప్పుడు ఈ లిస్ట్ అంతా నాకు ఇచ్చి పనులు చెప్తాను. మళ్ళా కరెంట్ వచ్చిందా? కాబట్టి మనం పెద్ద పెద్ద లిస్టులు ఇచ్చేస్తాం. ఆ లిస్టులు చాలా కాలం నుంచి దొంతరల కింద అవి ఆయన పేర్చుకుని ఉండాలని మన ఉద్దేశం. కానీ సరివ్వండి, ఆయన అడగకపోతే ఎవరిని అడుగుతాం మనం? ఆయన అడుగుడి మీకు ఇవ్వబండి అన్నట్టున్నాడు కదా, మీ ప్రార్థన వింటాను చెవియొగ్గి అన్నాడు కదా, ఆలకిస్తా అన్నాడు కదా, మీకేం కావాలియో మీరు అడగమన్నాడో లేక నాకు తెలియదు అన్నాడు. ఏదో మొత్తానికి ఆయనకి మనకు అడిగే సంబంధం ఉంది, ఆయన ఇచ్చే సంబంధం కూడా మనకుంది. అయితే ఒక మాట తాగండి, మీరు తాగే చెప్తాను, మీరు అసలు వినాలి, ముఖ్యమైన మాట అన్నమాట. అయ్యో ఏంటి తాగినప్పుడు చెప్పినట్టున్నారు అని మళ్ళీ అన్నని అడుగుతాడు పక్కన. వినండి, జాగ్రత్తగా వినండి. మీరు ఏ లిస్ట్ అయినా తయారు చేయండి, ప్రభుని అడగండి. ఇల్లు కావాలా, పిల్లలు కావాలా, కార్లు కావాలా, పొలాలు కావాలా, పంటలు కావాలా, గేదెలు అంటారు, బర్రెలు అంటారు, మీరు ఎనుబోదులు అంటారేమో, అవి పాలు బాగా ఇవ్వాలా, ఏవైనా అడగండి. మీరు ఏమన్నా అడగండి. ఆ లిస్టు తయారు చేసి పెట్టుకుని పైన ఒక మాట రాసుకోండి. నెంబర్ 1లో మీరు ఏదైనా అడగండి, నెంబర్ 2 నుంచే రాయండి కిందకి.